బంగ్లాదేశ్ తప్పుకోవడంతో అనూహ్యంగా చివరి నిమిషంలో టీ20 ప్రపంచ కప్లో చోటు సంపాదించుకున్న స్కాట్లాండ్ తొలి మ్యాచ్లోనే అదరగొట్టింది. గ్రూప్ సిలో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా ఇటలీతో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో దుమ్ము లేపింది. వన్ సైడెడ్గా జరిగిన ఈ మ్యాచ్లో ఇటలీపై స్కాట్లాండ్ సింహగర్జన చేసి మరీ ఘన విజయం సాధించింది. టాసుడి ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో స్కాట్లాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 200+ స్కోర్ చేసిన తొలి అసోసియేట్ జట్టుగా నిలిచింది. అసోసియేట్ జట్టు అంటే టెస్టు హోదా లేని జట్టు అని అర్థం. అలాగే ఈ 2026 టీ20 ప్రపంచ కప్లో 200+ స్కోర్ చేసిన మొదటి జట్టుగా కూడా స్కాట్లాండ్ నిలిచింది. స్కాట్లాండ్కు ఓపెనర్లు జార్జ్ మున్సే, మైకేల్ జోన్స్ అదిరిపోయి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 13.5 ఓవర్లలోనే 126 పరుగులు జోడించారు. కాగా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో తొలి వికెట్కు అసోసియేట్ జట్టు చేసిన రెండో అత్యధిక స్కోర్ ఇది కావడం గమనార్హం. ఈ క్రమంలో జార్జ్ మున్సే భారీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 30 బంతుల్లోనే టీ20లో 14వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు జార్జ్ మున్సే. అయితే హాఫ్ సెంచరీ చేయడానికి ముందుతో పోలిస్తే హాఫ్ సెంచరీ తర్వాత కాస్త నిదానంగా ఆడాడు. అయినప్పటికీ భారీ ఇన్నింగ్స్ ఆడి స్కాట్లాండ్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 155 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించిన జార్జ్ మున్సే 13 ఫోర్లు 2 సిక్స్లతో 54 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ మైకేల్ జోన్స్ కూడా అవుట్ అయ్యాడు. 123 స్ట్రైక్ రేట్తో 1 4 2 సిక్స్లతో 30 బంతుల్లో 37 పరుగులు చేశాడు మైకేల్ జోన్స్. ఇలాంటి సమయంలో మూడో వికెట్కు బ్రాండన్ మెక్ములెన్, కెప్టెన్ రిచీ బెరింగ్టన్ కలిసి 24 బంతుల్లోనే 48 పరుగులు జోడించారు. ఆ తర్వాత 15 పరుగులు చేసిన రిచీ బెరింగ్టన్, 1 పరుగు చేసిన టామ్ బ్రూస్ వెంటనే అవుట్ అయ్యారు. దీంతో 185 పరుగులకు స్కాట్లాండ్ 4 వికెట్ కోల్పోయింది. చివరి 5 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లు బందిన లిస్ మొత్తం 22 పరుగులు చేయడంతో స్కాట్లాండ్ స్కోర్ 200 దాటింది. చివరి 5 ఓవర్లలోనే స్కాట్లాండ్ జట్టు 70 పరుగులు చేసింది. ఇటలీ బౌలర్లో అలీ హసన్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాగా, స్మార్ట్స్ తల వికెట్ తీశారు. అనంతరం 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీ జట్టు 16.4 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 134 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ జట్టు 73 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 31 బంతుల్లో 51 పరుగులు చేసిన బెన్ మనెంటి హాఫ్ సెంచరీతో రాణించాడు. 168 స్ట్రైక్ రేట్తో 5 ఫోర్లు 1 సిక్స్తో అతను ఈ పరుగులు చేశాడు. ఈ క్రమంలో బెన్ మనెంటి ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇటలీ తరపున హాఫ్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఇక హరిమ్ అనేటి 37 పరుగులు చేయగా స్మర్ట్స్ 22 పరుగులు చేశాడు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. ఒకానొక దశలో 12 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 113 పరుగులతో పటిష్ట దశలో కనిపించిన ఇటలీ ఆ తర్వాత స్కాట్లాండ్ బౌలర్ దెబ్బకు కుప్పకూలింది. 21 పరుగుల వ్యవధిలోని చివరి 7 వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ వేన్ మార్క్సెన్ గాయం కారణంగా బ్యాటింగ్కు రాకపోవడం కూడా ఇటలీకి మైనస్ అయింది. స్కాట్లాండ్ బౌలర్లో మైకేల్ లిస్ 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లతో చెలరేగాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అతనికే దక్కింది. మార్క్ వాటర్ 2 వికెట్లు తీయగా బ్రాడ్ కర్రీ, బ్రాడ్ విల్, డావిన్సన్ తల వికెట్ తీశారు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.